హాయ్ ఫ్రెండ్స్. సో, ఈ ఎపిసోడ్ చూసారు కదా! ఎంతమందికి మనీష్ మాట్లాడుతుంటే బ్లడ్ బాయిల్ అయిపోయింది. ఎంతమందికి మనీష్ మాట్లాడుతుంటే కోపం కట్టలు తెంచుకుంది ఒక్కసారి కామెంట్ చేయండి. నాకైతే నెక్స్ట్ లెవెల్‌లో కోపం వచ్చింది. బూతులు కూడా వస్తాయేమోనంత కంట్రోల్ చేసుకోవాల్సొచ్చింది. ఆ రేంజ్‌లో ఉంది మనీష్ యొక్క ఆర్గ్యుమెంట్ అయినా, మనీష్ యొక్క మాట్లాడే మాట తీరు అయినా సరే, ఆయన ఇమ్మాన్యుయల్ గారిని చూసిన విధానమైనా, ఆయన మీద ఇమ్మాన్యుయల్ గారి మీద వదిలేసిన మాటలు అవన్నీ చూసిన తర్వాత, అరే బాబు ఎలారా ఈయన్ని సెలెక్ట్ చేసింది? అసలు ఈ ఈ ఈ పర్సన్ కోసమా? ఇంకా శ్రీముఖి గారు వచ్చి లాస్ట్‌కు ఆ స్టేజ్ మీద ఆగండి సార్, ఒక్క నిమిషం సార్, ఇది నాది అభిజిత్ అని చెప్పేసి ఇతనికి ఆ ఛాన్స్ ఇచ్చింది. అసలు అన్‌ఫిట్ టోటల్‌గా మనీష్ బిగ్ బాస్ కి అన్‌ఫిట్ కంటెస్టెంట్. దట్స్ ఇట్. ఏదో ఇంటెలిజెంట్, స్మార్ట్‌గా థింక్ చేస్తాడేమో, ఇతని హౌస్‌లో ఉంటే గేమ్ మొత్తం చేంజ్ అవుతుందేమో అనుకొని చెప్పి ఛాన్స్ ఇస్తే ఇంత వరస్ట్‌గా మాట్లాడడం అంటే నాట్ ఓన్లీ ఇమాన్యుయల్ ఇష్యూ, అటు ప్రియా వర్సెస్ ప్రియా శ్రీజ వర్సెస్ మనీష్ అయినా, మనీష్ వర్సెస్ బర్నీ అయినా, ప్రతి ఆస్పెక్ట్ లో ఇతని యొక్క ఆర్గ్యుమెంట్స్ అని, ఇతని యొక్క ఓవర్ థింకింగ్ అయినా టోటల్ అవుట్ ఆఫ్ ద కంటెస్టెంట్, టోటల్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అసలు ఈయన బిగ్ బాస్ కి అన్ఫిట్. దట్స్ ఇట్. 100% ఇతని బిగ్ బాస్ కన్ఫిట్. ఇక్కడ మనం డైరెక్ట్ గా పాయింట్కి వెళ్ళిపోదాం. అక్కడ ఫస్ట్ అక్కడ క్లియర్ కట్ గా బిగ్ బాస్ చెప్తాడు, రెడ్ పడినప్పుడు సంచాలకు ఎవరినైతే రమ్మంటాడో, కెప్టెన్సీ కంటెండర్ నుంచి ఎవరైతే రమ్మంటారో వాళ్ళనే పిలవాలి. గ్రీన్ పడ్డప్పుడు ఆ పిలిచిన పర్సన్ వెళ్ళి ఒక రాడు బయటకు తీయాలి. ఇది టాస్క్. దానికన్నా ముందు ఎవరు సంచాలకుగా ఉన్న మనీష్ చెప్తాడు, మీ జస్ట్ మీది ఏది టచ్ అయినా సరే కింద నేను మిమ్మల్ని ఎలిమినేట్ చేసేస్తా అని చెప్తాడు. మరి అది చెప్పిన అతను మరి రెడ్డు పడక ముందే వెళ్ళి రాడు తీస్తే కనుక మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తా అని చెప్పి ఎందుకు చెప్పలేదు? ఆ రూల్ ఎందుకు పెట్టలేదు? ఇతని బేసిక్ రూల్ తెలియదు అని చెప్పి ఇమ్మాన్యుయల్ క్వశ్చన్ చేశారు కదా. అసలు సంచాలకుగా నువ్వు ఒక రూల్ పెట్టినప్పుడు మరి ఈ రూల్ మాత్రం ఎందుకు పెట్టలేదు? నువ్వు పెట్టడం కాదు, అక్కడ ఉన్న పర్సన్స్ చెప్పేంత వరకు కూడా నీకు రెడ్ నుంచి గ్రీన్కి మారిన తర్వాతనే తీయాలి అనే విషయం నువ్వు కూడా మర్చిపోయినావు. అసలు నీకే తెలియదు బేసిక్ రూలు. యాజ్ అ సంచాలక నీకే తెలీదు. నువ్వు ఇంకా మళ్ళీ ఇంకో పక్కన వాళ్ళు అంటున్నావా? ఆడ ఫస్ట్ వెళ్ళి అతని పేరేంటి, డిమాండ్ పవన్ ఫస్ట్ పిలిచాడు. యాజ్ యూజువల్ కామర్స్ నుంచి పిలుచుకుంటారు. సరే, నేను దాంట్లో కూడా పెద్ద తప్పు పట్టాల్చుకోలేదు. వెళ్ళిండు, రాడు తీశాడు. లాస్ట్ సెకండ్ వరకు కూడా గ్రీన్ సిగ్నల్ రాలే. తను తీసే ముందు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అప్పుడు వెంటనే ఆగాగు అనగానే అక్కడ గ్రీన్ పడింది, ఇప్పుడు తీయ అన్నాడు. అక్కడ తను తీసే ముందు కూడా నువ్వు అతన్ని స్టాప్ చేసావు. గ్రీన్ పడింది అని చెప్పి చూసిన తర్వాత తీసావు. ఆ తర్వాత శ్రేష్ఠి వర్మ గారిని పిలిచారు. తను వెళ్ళింది, తను రాడు తీసే టైంలో కూడా వెయిట్ అని చెప్పి నువ్వు హ్యాండ్ కూడా అడ్డు పెట్టావు. ఎంపైర్ కదా అడ్డు పెట్టినట్టు హ్యాండ్ అడ్డు పెట్టావు. ఆ గ్రీన్ సిగ్నల్ అడింది, ఇప్పుడు వెళ్ళు అన్నావు. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. గ్యాప్ రాగానే అప్పుడు ఇమ్మాన్యుయల్ని పిలిచిన వెంటనే ఇమ్మాన్యుయల్ వెళ్ళి తీసేశాడు. అప్పటికి గ్రీన్ సిగ్నల్ రాలేదు. అది యాక్చువల్లీ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నీకు కూడా తెలియదు. నువ్వు కూడా మర్చిపోయావు. నువ్వు ఇంటర్నేషనల్ చెప్పి అనలేదు, బట్ నువ్వు కూడా మర్చిపోయావు. గ్రీన్ పడిన తర్వాతనే తీయాలనే విషయం నువ్వు కూడా అక్కడ మర్చిపోయావు. రిమైనింగ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా అక్కడ గ్రీన్ పడలేదు కదంటే అప్పుడు సారీ అని చెప్పి అప్పుడు నువ్వు రియలైజ్ అయినావు. తెలియక నువ్వేం చేయాలో తెలియక నీ మిస్టేక్ నువ్వు కప్పిపుచ్చుకోనికి డైరెక్ట్ ఎలిమినేషన్ అంటాం. ఫస్ట్ రౌండే, అప్పటికి పెద్ద ఇంపాక్ట్ కూడా ఏం లేదు. నువ్వు ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చు. ఎలా ఛాన్స్ ఇవ్వచ్చు అంటే రిమైనింగ్ కంటెస్టెంట్స్ అంటే ఆడ కెప్టెన్సీ కంటెండర్స్ ఉన్నారు కదా, టోటల్గా 5 మెంబర్స్. ఇమ్మాన్యుయల్ గారిని పిలిచారు. ఆ తర్వాత ఇంకిద్దరు ఉంటారు. సో వాళ్ళ ఇంకొక రౌండ్ పిలవండి, వరుసగా పిలవండి. అందులో ఇమ్మాన్యుయల్ని పిలవకండి. అప్పుడు అతనికి తను రాడు తీసే అవకాశం వచ్చేది కాదు. ఇంకొక 2-3 రౌండ్స్ అతన్ని రాడు తీసే అవకాశం ఇవ్వకండి. అది ఒక పనిష్మెంట్ లాగా ఉండేది. కానీ నువ్వు డైరెక్ట్ ఆ ఒక్క మిస్టేక్ నువ్వు డైరెక్ట్ ఎలిమినేషన్ అనేది నాకు టోటల్ అన్ఫేర్ అనిపించింది. ఇంకొక విధంగా ఏమనిపించింది అంటే బర్నీ గారి మీద ఉన్న కోపం ఇమ్మాన్యుయల్ గారి మీద తీసిండేమో అనిపించింది. అంటే దానికన్నా ముందు ఆ చపాతి అనేది డస్ట్బిన్ లో వేస్తాడు. ఎవరు? మన సోకాల్డ్ మనీష్, ది గ్రేట్ మర్యాద లేని మనీష్ ఏం చేస్తాడంటే ఆ చపాతీని అంటే సగం తిన్న చపాతీని డస్ట్బిన్ లో వేస్తాడు. అది రీతు చౌదరి గారు చూసి క్వశ్చన్ చేయడం, బర్నీ గారు క్వశ్చన్ చేయడం, పాయింట్అవుట్ చేయడంతో ఆయనకు అక్కడి నుంచి అతనికి గర్జ పెట్టుకున్నాడు. బర్నీ శంకర్ గారు మనతోనే ఉండి సార్ ఇప్పుడు వచ్చి నన్ను పాయింట్అవుట్ చేస్తున్నా అని చెప్పి మొత్తం ఇటు శ్రీజ అలాగే ప్రియా శెట్టి మీద ఫైర్ అవ్వడం, వాళ్ళని ఎందుకు హౌస్లోకి రాణిస్తున్నారు అని చెప్పి కావాలని చెప్పి ఇష్యూ డైవర్ట్ చేయడం. సో అక్కడ నుంచే బర్నీ శంకర్ మీద గర్జ పెట్టుకుంటాడు. ఇక్కడ ఇమ్మాన్యుయల్ తరపున ఆడేదేవుడు బర్నీ శంకర్ గారు. సో అదంతా ఇలా తీసాడేమో నాకు అనిపించింది. అండ్ అదే కాకుండా సరే అక్కడి వరకు ఓకే, సరే నువ్వు సంచాలకుగా ఫెయిల్ అన్నావు, నీ మిస్టేక్ కప్పిపుచ్చుకోవాలనుకున్నా ఓకే. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు గేమ్ గురించే తెలియదంట.
ఇమానియల్ అంటుండు నీకు గేమ్ గురించి తెలియకుండానే నీకు బేసిక్ రూల్స్ తెలియకుండా ఆడనీకి వచ్చాడు. అసలు బేసిక్ రూల్స్ తెలిసింది ఇమానియల్ కాదు నీకు, నువ్వు సంచాలకవి, నీకు తెలియాలి రూల్స్. నువ్వు ఉండాలి అక్కడ, నీది డ్యూటీ అక్కడ. ఆయనది కాదు. ఆయన పని ఏంటి, నేను ఎంతసేపు వెళ్ళి రాడు తీయాలి, ఏ రాడు తీయాలి, నేను ఏ రాడు తీస్తే ఏ కంటెస్టెంట్కి ఎఫెక్ట్ అవుతుంది, అది అతని పని. నీ పని ఏంటి, ఆ గేమ్లో రెడ్ గ్రీన్ సిగ్నల్ పడిందా, పడ్డాకనే కంటెస్టెంట్ వెళ్ళి తీయాలని చెప్పాల్సిన బేసిక్ రూల్ నీది. నువ్వు ఇదంతా వదిలేసి ఒక సింపుల్ మిస్టేక్ నువ్వు యాక్సెప్ట్. సింపుల్ మిస్టేక్ ఏంటి, నువ్వు ఫస్ట్ రౌండ్ ఒక కంటెస్టెంట్ ని డైరెక్ట్ ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ డైరెక్ట్ పక్కకు పంపిస్తున్నావు. ఇది సింపుల్ మిస్టేక్ ఎట్లా అవుతుంది? అసలు మర్యాద మనిషికైనా కామన్ సెన్స్ ఉందా, అసలు బ్రెయిన్ ఉందా, ఏం మాట్లాడుతున్నాడు, ఇదా నీ థింకింగ్? అసలు ఆ రోజు దివ్యనిఖిత గారు అగ్నిపక్ష షోలో చెప్పింది నిజమే అనిపించింది. ఏంది అతను మాత్రమే గ్రేటు, అవతల వాళ్ళందరూ తక్కువ అనే ఒక ఓవర్ థింకింగ్ చేస్తానని చెప్పింది. అది ఇప్పుడు ప్రూవ్ అవుతుంది. ఇదా తను చేసేది? అసలు ఎంత వరస్ట్గా అనిపించింది అంటే, గేమ్ సంచాలకగా దాన్ని ఏమంటారు, గేమ్ సంచాలక అన్ని చూసుకోవాలి కదా, నువ్వు ఆగాలి కదంట. అతను ఆగేలోపు అతను చెప్పేదాకా ఆగలేదు. అసలు నువ్వు ఎక్కడ చెప్పినావు? అతను పక్క కంటెస్టెంట్స్ అక్కడ కూర్చున్న వాళ్ళందరూ చెప్పేంత వరకు నీకే సోయలేదు, ఆడ గ్రీన్ సిగ్నల్ పడలేదు అనే విషయం. వాళ్ళు పక్క వాళ్ళు చెప్తే నీకు సోయ వచ్చింది. నువ్వు ఇంకా నేను చెప్పేదాకా ఆగాలి కదట. నువ్వు ఏడే చెప్పినావు సారు? చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? నీది కదా. నువ్వే కదా శ్రేష్ఠి వారు వెళ్ళేటప్పుడు హ్యాండ్ అడ్డు పెట్టింది, నువ్వే కదా డిమాండ్ పొందేటప్పుడు ఆగమని చెప్పింది. మరి ఇమ్మానియల్కి ఎందుకు చెప్పారు? అది వ్యాలిడ్ పాయింట్ కదా. నీకు తెలియకుండా నువ్వు ఇమ్మానియల్ని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడడం నాకు అది టూ మచ్ ఇరిటేట్ అనిపించింది. ఫస్ట్ టైం అసలు ఇంత తక్కువ ఇంత హేటెడ్ వచ్చింది ఇతని మీదనే. ఇంకొక పాయింట్ ఏంటంటే, స్టాండ్ తీసుకుంటూ బేసిక్ రూల్స్ తెలియకుండా ఏం ఆడుతున్నావంట. అసలు ఏం బేసిక్ రూల్స్ తెలియకుండా ఏం ఆడుతున్నావు? నువ్వు ఒక కంటెస్టెంట్గా ఫెయిల్ అయ్యావు. అసలు నువ్వు అన్ఫిట్ బిగ్ బాస్కి బయట 100 మంది వెయిట్ చేస్తున్నారు, 100 ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సిన ఛాన్స్ నిన్ను తీసుకోవడమే పెద్ద తప్పు. ఏం మాట్లాడుతున్నాడు మనిషి అసలు? ఇమ్మానియల్ అనేంత స్టేజ్న నేను టు బి ఫ్రాంక్ చెప్తాను, నువ్వు తోపై అనుకుంటే బయట ఫోర్బ్స్లో 30లో తోపు కావచ్చు. యాజ్ ఎ బిగ్ బాస్ కంటెస్టెంట్ యూఆర్ జీరో నాలెడ్జ్, జీరో పర్ఫార్మెన్స్ నీది. నువ్వు ఇమ్మానియల్ అనేంత వచ్చిందా? నేను ఓపెన్గా మాట్లాడుతున్నా, తప్పది. ఇమ్మానియల్ సెల్ఫ్ మేడ్ సెలబ్రిటీ, చాలా కష్టపడచ్చు, దానికి వదిలిపెట్టు. నేను ఎలా తీసుకున్నారు అంటే, అసలు నిన్ను ఎలా తీసుకున్నారు? నువ్వు ఆ వర్డ్స్ ఎలా స్టేట్మెంట్ పాస్ చేస్తావా? వచ్చిండు పెద్ద బిగ్ బాస్కి అట, మరి నువ్వు ఎట్లా వచ్చినావు? నువ్వు పెద్దగా వచ్చినట్ట బిగ్ బాస్కి, పెద్దగా వచ్చిండు బిగ్ బాస్కి అని అంటున్నావు. ఇది తప్పు కదా నువ్వు మాట్లాడే మాటలు? వచ్చిండు పెద్ద బిగ్ బాస్కి, 100 మంది ఉన్నారు. నాగార్జున గారు నన్ను అడిగితే నేను కాన్సిక్వెన్స్ ఫేస్ చేస్తాను. ఏం నీ తొక్క ఫేస్ చేస్తాను కాన్సిక్వెన్స్? నీకు అసలు ఒక బిగ్ బాస్ మీద ఒక ఐడియానే లేదు. అసలు నువ్వే అన్ఫిట్ బిగ్ బాస్కి. అసలు ఎలా సెలెక్ట్ చేశారో, బయట నుంచి వైల్డ్ కార్డ్ దారిని పంపించని, అసలు నిన్ను ఫస్ట్ బయట నుంచి పంపించాలి. నువ్వు ఒకసారి నామినేషన్లోకి రా, నువ్వు ఆ ప్రియా శెట్టి మీరిద్దరు ఒకసారి ఆ నామినేషన్లోకి రండి, తెలుస్తుంది అప్పుడు మీకు రియాలిటీ. నువ్వు ఎలా సెలెక్ట్ చేశారట ఇమ్మానియల్? అసలు నిన్ను సెలెక్ట్ చేసిన పెద్ద బొక్క అంటే నువ్వే పెద్ద అన్ఫిట్ బిగ్ బాస్ షోకి. టూ మచ్ ఆఫ్ అరగెన్స్. ఇతను రాము రాత్రి విషయంలో కూడా ఇలాగే బిహేవ్ చేశాడు. నీకు ఫ్రెండ్షిప్ అవసరం లేదు, నువ్వు ఇన్నోసెంట్గా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు సింపతి కార్డు ప్లేస్ నుంచి అటు రాము రాత్రి అన్నాల్సిన మాటలన్నీ మళ్ళీ అతనితో క్లోజ్ అప్ నీకు ట్రై చేస్తావు. ఇప్పుడు ఈరోజేమో ఇమ్మానియల్ని అసలు నిన్ను తీసుకోవడమే తప్పు, నువ్వు అసలు నేను ఎందుకు తీసుకున్నారేమో అంట. నువ్వెవరు జడ్జి నీకు? అసలు నిన్ను తీసుకోవడం పెద్ద బొక్క అంటే నువ్వు మళ్ళీ ఇమ్మానియల్ని నువ్వెవరిని నిన్ను తీసుకోవడం తప్పు అంటారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన లాజిక్ ప్రకారమే ఎంపైర్ అనే పర్సన్ హ్యాండ్ అడ్డు పెడితే బౌలర్ ఆగిపోతాడు, అది ఎంపైర్ డ్యూటీ. మరి నిజంగా నువ్వు ఆపాలి కదా. అడ్డు పెట్టకపోతే అది కాదు, అతనికి మన బ్యాట్స్మెన్ రెడీ ఉన్నట్టే అర్థం, బౌలర్ వెళ్ళి బౌలింగ్ చేస్తాడు. మరి నువ్వెందుకు అడ్డు పెట్టలేదు? ఇంటర్నేషనల్ కెప్టెన్స్లో గల్లీ క్రికెట్ చెయ్యి అడ్డు పెడతారు కదా ఎంపైర్స్, మరి నువ్వెందుకు అడ్డు పెట్టలేకపోయావు? నీ పని ఏంటి? సంచాలకగా గేమ్ పర్ఫెక్ట్గా జరుగుతుంది కదా, చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా. అక్కడ అందుకే కదా రెడ్ గ్రీన్ సిగ్నల్ పెట్టాడు, గ్రీన్ సిగ్నల్ వల్లేదు, నువ్వు ఆగు ఇమ్మానియల్. ఇతనికే ఎందుకు చెప్పాలి అంటే, రిమైనింగ్ 2 కంటెస్టెంట్స్ కూడా చెప్పాడు కాబట్టి ఇతనికి కూడా చెప్పాలి. కానీ వాళ్ళకి చెప్పి ఇతనికి చెప్పిపోతుంది మిస్టేక్ ఎవరు? సంచాలకదే కదా. టోటల్గా అన్ఫిట్ అండి, చెప్తున్నాను కదా. ఒక్కవేళ మనిషి కనుక అదేంటి నామినేషన్లకు అయితే ఖచ్చితంగా హీ విల్ బి ఎలిమినేషన్, దట్స్ ఇట్. ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతారు. అతనికి నో డౌట్ అందులో ఫుల్ ఆఫ్ పీక్ నెగిటివిటీ వచ్చేసింది. అతనికి చాలా పెద్ద నెగిటివిటీ వచ్చేసింది. మనిషి మాట్లాడే వర్డ్స్ అయినా, మనిషి ఇతరులను చూసే చూపు అయినా చాలా చిన్న చూపు చూస్తున్నాడు, చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా అతనికి నెగిటివ్ అనేది ఫామ్ అయిపోయింది. ఒకవేళ తను కనుక హౌస్లోకి వస్తే ఎలిమినేషన్ అయిపోతాడు. సో ఇది ఈ పాయింట్ మీద నేను ఎందుకే ఇంత ఎక్కువ అంటే, నాకు ఇది జడ్జ్ చేయాలనిపించింది. ఇకపోతే ఓవరాల్ ఎపిసోడ్లో తెలుసుకోవాలనుకుంటే, నాకు సంజన గారు చాలా బాగా నచ్చారు. బిగ్ బాస్ రూమ్ కన్ఫెషన్ రూమ్లోకి సంజన గారిని పిలిచినప్పుడు ఏ ఫిల్టర్ లేకుండా తను మాట్లాడింది. ఇప్పుడిప్పుడే గేమ్ స్టార్ట్ అయిపోయింది, ఒక్కొక్కరు రియాలిటీ బయటకు వస్తుందని చెప్పింది. నాకు టూ గుడ్ అనిపించింది. అండ్ సంజన గారు సెలెక్ట్ చేసిన 5 కంటెండర్స్ సంబంధించి కూడా ఇమ్మానియేలు, అతని పేరేంటి, మాస్క్ మ్యాన్ హరీష్, డిమాండ్ పవన్,
శ్రేష్ఠ వర్మ అండ్ తనకి తాను సెలెక్ట్ చేసుకుంది. వీళ్ళ ముగ్గురిని కూడా ఏదో షుగర్ కోటింగ్ చేయలే, వీళ్ళు బాగా ఆడతారు అనుకున్నాను, లేకపోతే వీళ్ళు కెప్టెన్గా డిజర్వ్డ్, ఏం చెప్పలే, సింపుల్ థింగ్, వీళ్ళు నాకు క్లోజ్ అయ్యారు, నేను వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను, దట్స్ ఇట్. అది 100% నిజం. ఇంకో ఎలాంటి షుగర్ కోటింగ్ లేకుండా తను సెలెక్ట్ చేసుకున్న కండిషన్ సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్గా చెప్పింది. అయితే ఇక్కడ వీళ్ళు రిమైనింగ్ కండిషన్స్ అనే క్వశ్చన్ ఏంటంటే, మీరు మీ యొక్క ఎమోషనల్, మీకు నచ్చిన వాళ్ళు, మీకు బాండింగ్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు తప్ప హౌస్కి ఎవరు సెట్ అవుతారు కెప్టెన్స్గా అనేది మాత్రం మీరు ఆలోచించలేదా అని అడుగుతున్నారు. అసలు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు సెలెక్ట్ అవుతారు కదా, వాళ్ళు ఫిట్ అవుతారు కదా, అంటే ఆమె నచ్చిన వాళ్ళు ఆమె సెలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు దమ్ము శ్రీజకే కనుక ఛాన్స్ వచ్చింది అనుకో, ప్రియా శెట్టిని సెలెక్ట్ చేసుకోదా, డిమాండ్ పవన్ సెలెక్ట్ చేసుకోదా, ఎవరైనా అదే పని చేస్తారు. కాకపోతే ఏంటంటే చెప్పడానికి నీతులు బాగా చెప్తారు కానీ అంత సినిమా లేదు. ఎందుకంటే ఎవరైనా చేసే పని అదే, వాళ్ళకి నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. సేమ్ యాజ్ యూజువల్గా ఈ మూడు అలాగనే సెలెక్ట్ చేసుకుంది, సింపుల్ థింగ్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఆమెను ఏదో పాయింట్అవుట్ చేయాలనుకున్నారు, బట్ వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు. నాకైతే ఈమె సెలెక్షన్ నాకు టూ గుడ్ అనిపించింది. సంజన గారిని 2 రోజులు హౌస్లోకి బ్యాన్ చేశారు, బట్ అదే సంజన గారు హౌస్కి మళ్ళీ కెప్టెన్గా వెళ్ళారు. అది మనం ఈ రోజు జరిగే ఎపిసోడ్ తర్వాత మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా నాకైతే సంజన గారు చాలా ఫిల్టర్ లేకుండా చాలా బాగా మాట్లాడుతున్న అనిపించింది. తనకి కనుక ఒక పాజిటివ్ ఎపిసోడ్ పడితే మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. షీ విల్ బి ఇన్ టాప్ 5, దట్స్ ఇట్. ఒక్క 2-3 ఎపిసోడ్స్ పాజిటివ్గా పడాలి అంతే, ఇంకెక్కువ అవసరం లేదు. ఖచ్చితంగా చెప్తున్నా, తను టాప్ 5లోకి వెళ్ళిపోతుంది. ఆ రేంజ్ ఫాలోయింగ్ వచ్చింది ఇప్పుడు తనకి. కాకపోతే ఇంత నెగిటివిటీ అనేది నెక్స్ట్, అంటే ఇంత నెగిటివ్ కంటెంట్ అనేది ఎక్కువ కాలం ఉండదు అన్నట్టు. ఇంకొక 2-3 వీక్స్ అయినాక మనకి చిరాకు రావడం, బోర్ కొట్టడం అనిపిస్తుంది. సో యాజ్ యూజువల్గా మన ఆడియన్స్ నుంచి నెగిటివ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి అదంతా పక్కన పెట్టి తను కొంచెం పాజిటివ్ కంటెంట్ క్రియేట్ చేసి ఒక మంచి పాజిటివ్ ఎపిసోడ్ కనుక పడితే ఖచ్చితంగా తనైతే టాప్ 5లో ఉంటుంది. అండ్ శ్రీజ ప్రియా శెట్టి వర్సెస్ మనీషు, అలాగే ఈ చపాతీ ఇష్యూలో రీతు చౌదరి గారు రైజ్ చేసిన ఇవన్నీ చూసిన తర్వాత నాకైతే ఓవరాల్గా మనీషే తప్పు అనిపిస్తుంది. మనీష్ వాంటెళ్ళి గొడవ పెట్టుకోవాలి, వాంటెళ్ళి ప్రతి ఒక్కరిని జడ్జి చేయాలి, అండ్ వాంటెళ్ళి ఒకరిని తక్కువ చేసి మాట్లాడడం అనేది నాకు ఎప్పుడు అదే పని చేస్తున్నాడు. సరే వీళ్ళిద్దరు శ్రీజ అండ్ ప్రియా శెట్టి మంచోళ్ళు కాదు, వాళ్ళేం గొడవలకే ట్రై చేస్తారు కదా అని కాదనట్లేదు, కానీ మనిషి ఇంకెక్కువ టూ మచ్గా, అంటే ఇక్కడ నేను స్పేస్ క్రియేట్ చేసుకోవాలి, ఇక్కడ నేను గొడవ పెట్టాలన్నట్టుగా చేస్తున్నాడు, కావాలని చేస్తున్నాడు. ఇప్పుడు మనీష్ చపాతి క్వశ్చన్, అంటే సగం తిన్న చపాతి డస్ట్బిన్లో ఎందుకు పడేసావు, అది ఎంగిలైనా సరే మాకు ఇస్తే మేము తింటాం కదా అని చెప్పి రీతు చౌదరి అలాగే తనుజ గారు వచ్చి అడిగారు కదా, అండ్ దాన్ని పాయింట్అవుట్ చేసింది బర్నీ గారు కదా. దాంట్లో ఏం తప్పు ఉందని చెప్పి ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి, అసలు ఈ టెనెట్స్ అందరూ ఎందుకు హౌస్లోకి వస్తున్నారు, మీ ఇష్టం వచ్చాడు, మీరు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు, ఇక్కడ నుంచి నేను నా సోలో గేమ్ నేను ఆడుకుంటాను, నాకు ఎవరితో అనవసరం, నాకు ఆడియన్స్ ఏమనుకున్నా నాకు అనవసరం అని చెప్పి ఏదో పెద్ద ఫీల్ అవుతుంది. ఎందుకు అంటే అక్కడ చపాతీ ఇష్యూ అనేది డైవర్ట్ చేయడానికి మీరు ఎలా పర్మిషన్ ఇస్తున్నారు, మీరు అలా ఎందుకు వస్తున్నారు, మీరు ఎందుకు వాళ్ళకి టీ ఇస్తున్నారు, మీరు ఎందుకు వాళ్ళకి రైస్ ఇస్తున్నారు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. అసలు అది కాదు అక్కడ పాయింట్, నువ్వెందుకు చపాతీ పడేసినావు, అది మిస్టేకా కాదనే చెప్పు. అది వదిలేసి నువ్వు దాన్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళ మీద ఏదో పెద్ద అరిచి నేనేదో పెద్ద ఇంటెలిజెంట్ అయినట్టు, నేనే పెద్ద ఓవర్ స్మార్ట్ అయినట్టుగా బిహేవ్ చేస్తాను. నాకు అది టోటల్గా అసలు అవుట్ ఆఫ్ ద కంటెక్స్ట్ అండ్ అన్ఫిట్ ఫర్ బిగ్ బాస్ సీజన్ అని నాకైతే అనిపించింది. మీరేమనుకుంటారు కామెంట్ చేయండి. అండ్ ఈ రోజు జరిగే ఎపిసోడ్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అలాగే ఎపిసోడ్ అయిపోయాక మన ఛానల్ లైవ్ డిబేట్స్ ఉంటాయండి, ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యి మీ యొక్క ఒపీనియన్ షేర్ చేయొచ్చండి. అంటే మీకు నచ్చిన కంటెస్టెంట్ సంబంధించి ఏ పాయింట్ కరెక్ట్ అయినా కూడా మీరు వచ్చి లైవ్లో మాట్లాడచ్చండి. మీకు పాసిబుల్ ఉంటే ఎపిసోడ్ అయిపోయాక ప్రతిరోజు లైవ్ ఉంటుంది, వచ్చి మీరు మాట్లాడచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.